श्रीकृष्णाय परमात्मने नमः। अथ षोडशोऽध्यायः। दैवासुरसम्पद्विभागयोगः। 16వ అధ్యాయం మొదటి శ్లోకం. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. శ్రీ భగవానుడు పలికెను, నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పఠన పాఠనములు మరియు భగవంతుని నామగుణ కీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములను ఓర్చుకొనుట, శరీరేంద్రియాంతఃకరణముల సరళత్వము. 2వ శ్లోకం. అహింసా సత్యమక్రోధః త్యాగశ్శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. అహింస, సత్యము, అక్రోధము అనగా తనకు అపకారము చేయువారిపైన కూడా కోపము లేకుండుట, త్యాగము, శాంతి, అపైశునము అనగా ఎవరిని నిందింపకుండుట, దయ, అలోలుప్త్వము అనగా ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట, మార్ధవము అనగా కోమలత్వము, శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట, అచాపలము అనగా వ్యర్థ చేష్టలు చేయకుండుట. 3వ శ్లోకం. తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము, బాహ్యశుద్ధి, అద్రోహము అనగా ఎవ్వరిపైనను శత్రుభావము లేకుండుట, అమానిత్వము అనగా తాను పూజ్యుడనను అభిమానము లేకుండుట మొదలగునవి అన్నియును దైవీ సంపద గలవాని లక్షణములు. 4వ శ్లోకం. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఓ పార్థ, దంభము అనగా కపటము, దర్పము అనగా మొండితనము, అభిమానము, క్రోధము, పారుష్యము అనగా మాటలయందును చేష్టలయందును కఠినత్వము, అజ్ఞానము మొదలగునవి ఆసురీ స్వభావము గలవాని లక్షణములు. 5వ శ్లోకం. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకము, ఆసురీ సంపద బంధహేతువు. నీవు దైవీ సంపదతో పుట్టినవాడవు కనుక శోకింపకుము. 6వ శ్లోకం. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఓ అర్జున, ఈ లోకముననున్న మానవులు 2 విధములుగా ఉందురు. దైవ లక్షణములు గలవారు కొందరు, ఆసుర లక్షణములు గలవారు మరికొందరు. దైవ లక్షణములు విస్తృతముగా తెలుపబడినవి,
ఇప్పుడు ఆసుర లక్షణములు గల వారిని గూర్చి వివరముగా తెల్పెదను వినుము. 7వ శ్లోకం. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. అసుర స్వభావం కలిగిన వాళ్లకు ఇది ధర్మం, దీనిని ఆచరించాలని, ఇది అధర్మం, దీన్ని చేయకూడదని ఉండవు. వాళ్లల్లో శుచిత్వం, ఆచారము, సత్యము ఉండవు. 8వ శ్లోకం. అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. రాక్షసాంశ సంభూతులు ఈ జగత్తు అసత్యమని, ఆధారం లేనిదని, దైవం అనేది లేనే లేదని, స్త్రీ పురుష పరస్పర సంబంధము వల్లనే సృష్టి ఏర్పడుతోందని, కామమే జగత్తుకు కారణమని అంటారు. 9వ శ్లోకం. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఈ రకమైన అజ్ఞాన దృష్టిని పట్టుకుని వేలాడే నాస్తికులు, మందబుద్ధులు, ఘోర కృత్యాలు ఆచరించేవారు ప్రపంచానికి శత్రువులై లోకనాశనం కోసం పుడతారు. 10వ శ్లోకం. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. దంభము, దురభిమానము, మదములతో కూడిన ఈ ఆసుర లక్షణములు కలవారు యుక్తాయుక్తములను మరచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్రవిరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. 11వ శ్లోకం. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః. మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందురు. విషయభోగానుభవముల యందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు. 12వ శ్లోకం. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. వారు ఆశాపాశ పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచుందురు. కామక్రోధ పరాయణులై ప్రవర్తింతురు. విషయభోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు. 13వ శ్లోకం. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. ఈ అభీష్ట వస్తువును పొందితిని, ఇంకను నా మనోరథములన్నింటినీ సాధించుకొనగలను. ఇప్పటికే నా చెంత ఎంతో ధనము ఉన్నది, మున్ముందు ఇంకను ఎంతో ధనమును సంపాదింపగలను అని వారు తలంచుచుందురు. 14వ శ్లోకం. అసౌ మయా హతః శత్రుః హనేష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ.
నేను ఈ శత్రువును వధించి తిని ఇతర శత్రువులను కూడా వధింపగలను. నేనే సర్వాధిపతిని. సమస్త సుఖభోగములను అనుభవింపగలవాడను నేనే. సిద్ధులన్నీయు నా గుప్పిటనే ఉన్నవి. నేనే గొప్ప బలవంతుడను. 15వ శ్లోకం. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. 16వ శ్లోకం. అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చ. నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గలవాడను. నాతో సమానుడు మరియొకడు లేడు. నేను యజ్ఞములను చేయగలను, దానములు చేయగలను, యథేచ్ఛముగా వినోదింపగలను అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై చిత్తభ్రమణమునకు లోనై మోహజాలమునందు చిక్కుకొని ఆసుర లక్షణములు కలవారు విషయ భోగములయందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకములయందు పడిపోవుచుందురు. 17వ శ్లోకం. ఆత్మసంభావితాస్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు గర్వోన్మత్తులై ధన దురహంకారములతో కన్నుమిన్నుగానక ప్రమత్తులై శాస్త్రవిరుద్ధముగా ఆడంబరమే ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములనాచరించుదురు. 18వ శ్లోకం. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశులై ఇతరులను నిందించుచు తమ శరీరములయందును ఇతరుల శరీరములయందును అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందురు. 19వ శ్లోకం. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. అసూయ గలవారును క్రూరులును అగు నరాధములను వివిధ ఆసుర జన్మలనిడి సంసార సాగరమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను. 20వ శ్లోకం. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఓ కౌంతేయ, అసురయోనులయందే మరల మరల జన్మించి అట్టివారు నన్నెన్నడునూ పొందజాలక క్రమముగా అతి హేయమైన జన్మలకు పతనమునొందుదురు. 21వ శ్లోకం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అనునవి 3 నరకద్వారములై ఉన్నవి. అవి ఆత్మనాశకరములు కావున బుద్ధిమంతుడైన ప్రతి మనుజుడు వాటిని త్యజించివేయవలయును. 22వ శ్లోకం. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మమాత్మానం
వినశ్యత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాంగతిం. ఓ అర్జున, ఈ 3 నరక ద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును, అందువలన పరమగతిని పొందును, అన్నగా నన్నే పొందును. 23వ శ్లోకం. యశ్శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్రవిధిని త్యజించి యథేచ్ఛగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు, వానికి ఇహపరలోక సుఖములు లభింపవు, పరమగతియు ప్రాప్తింపదు. 24వ శ్లోకం. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కర్తవ్యాకర్తవ్యములను అనగా ఏది చేయవచ్చునో ఏది చేయకూడదో నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్త్రోక్త కర్మలను కూర్చి బాగుగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరింపుము. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః.